ఆర్థిక బాధలు తొలగిపోయి ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి? ఏ తప్పులు చేయకూడదు? అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మొదటిగా ఇంటి సింహద్వారం లక్ష్మీదేవి ప్రవేశించే మార్గం. బయట దొరికే రాగి ముగ్గు కంటే బియ్యపు పిండితో ముగ్గులు వేయాలి. ప్రతి పండగకు లేదా కనీసం పక్షానికి ఒకసారి అయినా గుమ్మానికి మామిడాకుల తోరణాలు కట్టాలి. ఇంటికి సింహద్వారం అనేది ముఖద్వారం లాంటిది. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి లోపలికి అడుగు పెట్టేది ఈ సింహద్వారం గుండానే. అందుకే ప్రతి మంగళవారం మరియు శుక్రవారం ఉదయాన్నే ఇంటి గుమ్మాన్ని నీళ్లతో శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇలా కట్టడం వల్ల ఇంటికి ఉన్న నరఘోష, దిష్టి దోషాలు వెంటనే తొలగిపోవడమే కాకుండా గాలిలో ఉన్న బ్యాక్టీరియా నశించి ఇంట్లో వారికి మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది. చాలామంది ఇంటి ముందు చెప్పులు ఇష్టానుసారంగా విడిచిపెడుతూ ఉంటారు. సింహద్వారానికి నేరుగా ఎదురుగా లేదా గుమ్మానికి కుడివైపున ఎప్పుడూ చెప్పులు ఉంచకూడదు. ఖచ్చితంగా గుమ్మానికి ఎడమవైపు ఒక పక్కకు మాత్రమే చెప్పులు ఉండేలా చూసుకోండి. మన ఇంట్లో వంటగది అనేది సాక్షాత్తు అన్నపూర్ణదేవి నివాస స్థానం. అందుకే వంటగది ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా రాత్రిపూట భోజనాలు చేసిన తర్వాత ఎంగిలి గిన్నెలు సింకులో అలాగే ఉంచకుండా అప్పుడే కడిగివేయాలి. ఇక వంటగదిలో బియ్యం, గోధుమలు, పప్పుల డబ్బాలు పూర్తిగా ఖాళీ అవ్వకూడదు. వాటిలో కనీసం పిడికెడు ధాన్యం అయినా ఉండేలా చూసుకోవాలి. ఖాళీ డబ్బాలు దరిద్రానికి సంకేతం. అలాగే ఒక్కోసారి మనం పాలు కాగపెట్టేటప్పుడు అవి పొంగిపోతాయి. పొంగితే మంచిదే కానీ అవి మాడిపోకుండా చూసుకోండి. ఉప్పును కూడా ఎల్లప్పుడూ ప్లాస్టిక్ లేదా స్టీల్ డబ్బాల్లో పోయకూడదు. ఖచ్చితంగా గాజు సీసాల్లోనే పోయండి. సముద్ర మథనంలో లక్ష్మీదేవి సముద్రం నుండే జన్మించింది కాబట్టి సముద్రం నుండి వచ్చే కల్లుప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. అలాగే సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఇరుగు పొరుగు వారికి ఉప్పు, పాలు, పెరుగు, పసుపు లాంటివి అప్పుగా లేదా బదులుగా ఇవ్వకూడదు. ఇలా ఇస్తే మీ ఇంట్లోని లక్ష్మీదేవి వారి ఇంటికి వెళ్ళిపోతుంది. బీరువాలో మీరు డబ్బులు లేదా నగలు పెట్టే అరలో ఖచ్చితంగా ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిపై డబ్బులు పెట్టాలి. దీనివల్ల ఇంట్లో వృధా ఖర్చులు తగ్గిపోయి సంపద నిలకడగా ఉంటుంది. అలాగే బీరువాలో డబ్బులు పెట్టే చోట ఒక చిన్న అద్దం ముక్కను ఉంచితే ఆ అద్దంలో మీ సంపదను ప్రతిబింబించి మీ ఆదాయం రెట్టింపు అవుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే రావి చెట్టు ఆకు కూడా ఎంతో విశిష్టత పొందినది. కనుక రావి చెట్టు ఆకు పెట్టుకోవడం కూడా ఎంతో శుభప్రదం. మీ పూజా మందిరంలో తప్పనిసరిగా 1 లేదా 2 నెమలి ఈకలను పెట్టుకోండి. దీనివల్ల ఇంటికి ఉన్న సకల వాస్తు దోషాలు తొలగిపోయి నెగిటివ్ ఎనర్జీ మాయమవుతుంది. ఇక ప్రతిరోజు పూజ చేసేటప్పుడు కుందుల్లో కనీసం 2 ఒత్తులు కలిపి దీపం వెలిగించాలి. లేదా ఒక పువ్వు ఒత్తు వేసైనా దీపం వెలిగించవచ్చు. ఒకే పొడవు ఒత్తుతో దీపం వెలిగించకూడదు. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువుల్లో శంఖం ఒకటి. ఈ శంఖంలో స్వచ్ఛమైన ఆవు పాలు పోసి శుక్రవారం నాడు అమ్మవారికి అభిషేకం చేస్తే ఆ తల్లి కరుణించి మీరు పట్టిందల్లా బంగారం అయ్యేలా ఆశీర్వదిస్తుంది. మనకి తెలియక చేసే కొన్ని చిన్న చిన్న తప్పులే మన ఇంటి ఆదాయాన్ని హరించి వేస్తాయి. ముఖ్యంగా ఇంట్లో కూర్చొని గోళ్లు కొరకడం, కాళ్ళు చేతులు ఊపుతూ కూర్చోవడం. దీనివల్ల రాహుదోషం ఏర్పడి ఇంటి సంపద అంతా వృధా ఖర్చుల పాలవుతుంది. ముఖ్యంగా సూర్యాస్తమయం సమయంలో అనగా సాయంత్రం పూట నిద్రపోవడం, ఇల్లు ఊడ్చడం లేదా ఇంట్లో ఉన్న చెత్త తీసి బయట పడేయడం లాంటివి చేస్తే మీ ఇంటికి దరిద్రం చుట్టుముడుతుంది. ఇక సమయంలో చేయకూడని మరో ముఖ్యమైన పని ధన లావాదేవీలు. ఎవరికైనా సరే డబ్బు బదులుగా ఇవ్వడం కానీ లేదా తిరిగి తీసుకోవడం కానీ సూర్యాస్తమయం తర్వాత చేయకూడదు. అలాగే
డబ్బులు అప్పు తీసుకోవడం లాంటివి మంగళవారం నాడు చేయకూడదు. అలా కాకుండా మీకు ఉన్న అప్పు గనక మంగళవారం రోజు కొంత మేరకు తీరిస్తే ఆ అప్పుల బాధల నుండి అతి త్వరగా పూర్తిగా బయటపడతారని నమ్మకం. మరొక ముఖ్యమైన పరిహారం ఏమిటంటే, రావి చెట్టు కింద నల్ల చీమలు కనిపిస్తే వాటికి ఆహారంగా బియ్యపిండి మరియు చక్కెర నైవేద్యంగా పెట్టండి. దీనివల్ల జాతక దోషాలు, నవగ్రహ దోషాలు మాయమై ఆకస్మిక ధనలాభం కలిసి వస్తుంది. ఆడవారు దీర్ఘసుమంగళి యోగం ప్రాప్తించడం కోసం ఇంటికి వచ్చిన ముత్తైదువులను పసుపు కుంకుమలు ఇచ్చి గౌరవంగా సాగనంపాలి. వారానికి ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి గాజులు సమర్పించి నమస్కారం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ భర్త ఆయుర్దాయం వృద్ధి చెందుతుంది. ఇక చిన్న పిల్లలకు మొదటిసారి అన్నప్రాసన చేసేటప్పుడు లేదా అన్నం తినిపించేటప్పుడు మొదటి ముద్ద వెండి స్పూన్ లేదా వెండి గిన్నెతో తినిపిస్తే ఆ పిల్లల భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉండి వారికి రాజయోగం పడుతుందని నమ్మకం. ఇలా మన పూజలు, పండుగలు, ఆచారాలు మరియు ఆధ్యాత్మిక విషయాలను సులభంగా అర్థమయ్యేలా తెలుసుకోవడానికి ఎల్లప్పుడూ తెలుగు పూజలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.